హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక టాపిక్లోకి వెళ్తే, ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్ అనే థింక్ ట్యాంక్కి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ JF-17 డ్యూయల్ కేపబుల్ రాడ్ మిసైల్ని క్యారీ చేస్తున్న పిక్ దొరికింది. దీని ఆధారంగా JF-17ని న్యూక్లియర్ స్ట్రైక్ రోల్స్లో ఎంప్లాయ్ చేసినట్టు అంచనా వేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, పాకిస్తాన్ దగ్గర లిమిటెడ్ నెంబర్స్లో న్యూక్లియర్ గ్రావిటీ బాంబ్స్ ఉన్నాయి. వాటిని మిరాజ్ 5 జెట్స్లో డిప్లాయ్ చేసి న్యూక్లియర్ స్ట్రైక్ రోల్స్లో ఎంప్లాయ్ చేసింది. దీంతో పాటు RAD-1 మిసైల్ కన్వెన్షనల్ అంటే నార్మల్ ఎక్స్ప్లోజివ్స్తో పాటు న్యూక్లియర్ వార్హెడ్ని కూడా క్యారీ చేయగలదు, అంటే డ్యూయల్ కేపబుల్ మిసైల్. దీని టెస్టింగ్ అనేది మిరాజ్ 3 జెట్ నుండి జరిగింది. అయితే ఇప్పుడు ఈ 2 జెట్స్ కూడా రిటైర్మెంట్కి వచ్చాయి. కాబట్టి న్యూక్లియర్ స్ట్రైక్ రోల్స్లో JF-17 జెట్స్ ఈ జెట్స్ని రీప్లేస్ చేస్తుండొచ్చని అంచనా వేస్తున్నారు. RADలో కూడా 2 వేరియంట్స్ ఉన్నాయి. RAD-1 మిసైల్కి 350 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. 450 to 500 kgs వార్హెడ్ని క్యారీ చేయగలదు. RAD-2కి 600 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. కానీ దీని స్టేటస్పై క్లారిటీ లేదు. అయితే అమెరికన్ థింక్ ట్యాంక్ JF-17 క్యారీ చేస్తున్న దాన్ని RAD-1గా ఐడెంటిఫై చేసింది. న్యూక్లియర్ ట్రైడ్లో సీ బేస్డ్ నూక్స్తో పాటు ఎయిర్ లాంచ్డ్ నూక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. న్యూక్లియర్ వార్ టెన్షన్స్ అనేవి పీక్లో ఉన్నప్పుడు ఫైటర్ జెట్స్ లేదా బాంబర్స్ అనేవి నూక్స్ని లోడ్ చేసుకొని కంటిన్యూస్గా పెట్రోలింగ్ చేస్తుంటాయి. శత్రువు ఒకవేళ ల్యాండ్ బేస్డ్ న్యూక్లియర్ వెపన్స్పై దాడి చేస్తే గాలిలో ఉన్న ఫైటర్ జెట్స్ కొంచెం సేఫ్గా ఉంటాయి కాబట్టి వెంటనే ప్రతిదాడి చేయగలవు. సబ్మరైన్ లాంచ్డ్ బలిస్టిక్ మిసైల్స్తో పాటు న్యూక్లియర్ గ్రావిటీ బాంబ్స్ మిసైల్స్ కూడా ఇంపార్టెంట్. పాక్ అయితే రిటైర్ అవుతున్న జెట్స్ న్యూక్లియర్ రోల్ని JF-17తో రీప్లేస్ చేస్తున్నట్టు కనపడుతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే ప్రజెంట్ న్యూక్లియర్ గ్రావిటీ బాంబ్స్ని డిప్లాయ్ చేసింది. మిరాజ్ 2000 జాగ్వార్స్ అనేవి లాంచ్ ప్లాట్ఫామ్స్గా ఉన్నట్టు నమ్ముతున్నారు. స్పెషల్ మిషన్ Su-30 జెట్స్లో ఎయిర్ లాంచ్డ్ బ్రహ్మోస్ ఉన్నప్పటికీ బ్రహ్మోస్ ఓన్లీ కన్వెన్షనల్ వార్హెడ్నే క్యారీ చేస్తుంది. బ్రహ్మోస్ న్యూక్లియర్ అటాక్ చేయలేదు. అందుకే స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్కి ఫార్మర్ హెడ్ ఇండియా న్యూక్లియర్ రోల్స్లో లాంగ్ రేంజ్ ఎయిర్ లాంచ్డ్ బలిస్టిక్ మిసైల్స్ని కూడా డెవలప్ చేయాలని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఫైనల్లీ ప్రాజెక్ట్ 75I నుండి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఇండియన్ నేవీ టీమ్ స్పానిష్ SAT+ సబ్మరైన్ని కూడా ఎవాల్యుయేట్ చేయడం కంప్లీట్ చేసింది. ఆల్రెడీ జర్మన్ సబ్మరైన్ పర్ఫార్మెన్స్ని చెక్ చేశారు. ఇక నేవీ ఆ కంపెనీస్ వేసిన బిడ్స్ని చూసుకొని అనుకూలంగా ఉన్నదాన్ని ఎంచుకుంటుంది. తర్వాత డిఫెన్స్ మినిస్ట్రీకి చెప్తుంది. ఈ ఇయర్లో జర్మన్ ఛాన్సలర్ అలాగే స్పెయిన్ ప్రెసిడెంట్ కూడా ఇండియాని విజిట్ చేయబోతున్నారు. ఈ విజిట్స్లో దీని గురించి డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.